హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎం డీటెయిల్స్. ఇవాళ డే 5 ఆఫ్ మా వెకేషన్. అండ్ ఇవాళ మార్నింగ్ లేట్గా లెగిసాం యాజ్ యూజువల్, బికాస్ నైట్ లేట్ అయింది కాబట్టి. నైట్ చాలా లేట్ అయింది యాక్చువల్గా మాకు. మేబీ లాస్ట్ 4 డేస్లో నిన్న సూపర్ లేట్, ఆల్మోస్ట్ 1 అరౌండ్ అయినట్టుంది మేము రిటర్న్ రూమ్కి వచ్చేసరికి. అందుకే ఇంకా ఏమీ ఫ్రెష్ అవ్వడం కానీ ఏమీ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అప్పుడు ఫ్రెష్ అవుతాము. ఫ్రెష్ అయ్యి దెన్ విల్ స్టార్ట్ ఫర్ ద డే. ఇవాళ కొంచెం లీజర్గానే ఉంటుంది మా ప్లాన్. యాక్చువల్గా వీఆర్ ఆన్ ద రోడ్ ట్రిప్. ఫస్ట్ 2 days మేము నార్మల్గానే ఎక్స్ప్లోర్ చేసాము ఉన్న ప్లేస్. ఆ తర్వాత ఎప్పుడైతే డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అయిందో మాకు, అండ్ వీ స్టార్టెడ్ ద రోడ్ ట్రిప్ అనమాట. అందుకనేసి కొంచెం లీజర్గానే రిలాక్స్డ్గానే చేస్తున్నాము, విచ్ విల్ బీ అ వెరీ మెమరబుల్ రోడ్ ట్రిప్ ఫర్ అస్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రోడ్ ట్రిప్ ఆల్సో. సో ఇవాళ ప్లాన్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ మేము ఇప్పుడున్న ప్లేస్లో చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. నెక్స్ట్ 2 days అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో యా, దట్స్ ద ప్లాన్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. మోస్ట్లీ ఇవాళ మేము ఆన్ ద వేలో ఏమైనా ఉంటే చూస్తాము, లేదు అంటే ఇట్స్ జస్ట్ దట్ నెక్స్ట్ డే ఏదైతే చూడాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి పడుకోవడమే. బికాస్ రేపు అండ్ ఎల్లుండు ఇట్స్ గోయింగ్ టు బి లైక్ చాలా లాంగ్ డేస్ అగైన్. చూడాల్సినవి చాలా ఉన్నాయి. ప్లాన్ ఐటినరీ అసలు సూపర్ ప్యాక్డ్ ఉంది మాకు నెక్స్ట్ 2 days. యాజ్ ఆఫ్ నౌ టచ్ వుడ్ ట్రిప్ అంతా ప్లాన్ యాస్టీస్గా వెళ్తుంది. ఎక్కడ కూడా పెద్ద ఏమీ ఇబ్బందులు అవేమీ లేకుండా ఎలా ప్లాన్ చేసుకున్నామో అలాగే వెళ్తుంది. ఐ మీన్ హోప్ఫుల్లీ అలాగే వెళ్ళాలి టిల్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అనుకుంటున్నాము. అండ్ మేము బేబీతోనే ట్రావెల్ చేస్తున్నాము. సో బేబీ ఈజ్ ఆల్సో వెరీ 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 సపోర్టివ్. సో మేబీ దట్స్ ద రీజన్ లైక్ మేము ట్రిప్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతున్నాము. లెట్స్ సీ హౌ ఫర్ దిస్ డే ఈస్ గోయింగ్ టు బీ ఫర్ అస్. సో నేను ఒకసారి ఫ్రెష్ అయ్యాక, బికాజ్ ఇక్కడ మేము చెక్ ఇన్ అయిన రోజు కూడా కొంచెం టైర్డ్గా ఉండి రూమ్ అది చూపించడం కుదరలేదు. సో ఇఫ్ పాసిబుల్ నేను ఇవాళ ఇక్కడ రూమ్ బాగుంది మాకు. యాక్చువల్లీ నేను ఇప్పుడు కూర్చున్నది కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియాలో, అండ్ ఇదంతా కూడా అంబియన్స్ బాగుంది. సో నేను మీకు చూపిస్తాను లైక్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏరియా ఎలా ఉంది అండ్ మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అనేది. చిన్నగా క్యూట్గా బాగుంది ఈ రూమ్ కూడా నాకు ఈ హోటల్లో. సో యా, లెట్స్ సీ. ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియా, లైక్ ఓపెన్ ఏరియా, అండ్ లోపల కూడా ఉంది కావాలి అంటే కూర్చోవడానికి. సో మార్నింగ్ ఆ బర్డ్స్ సౌండ్ వింటూ బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే. రెడీ, బయలుదేరిపోతున్నాం. సో ఇది ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్ ఉంది. నెక్స్ట్ అది వాష్రూమ్ లెఫ్ట్ సైడ్లో. స్ట్రైట్గా రూమ్ నుంచి వచ్చాక ఇక్కడ బేబీ క్రిబ్ ఇచ్చారు. బికాజ్ మేము బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కదా, బేబీ ఉన్నాడు అనేటప్పుడు క్రిబ్ ఇచ్చారు. అండ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా. అండ్ ఇదంతా కూడా లైక్ కిచెన్ ఏరియా. కుకింగ్ అంటూ ఏం లేదు, కుకింగ్ చేసుకోవడానికి లేదు, జస్ట్ ఏమైనా ఫుడ్ అది తెచ్చుకొని తిన్నాను. అండ్ దెన్ దీని పక్కనే మనకి ఇది బెడ్రూమ్. మేము ఇప్పుడు రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోతున్నాము. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 11 in the morning. ఇప్పుడు స్టార్ట్ అవుతే మేము నెక్స్ట్ రీచ్ అయ్యే ప్లేస్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 or 6 అలా అయిపోతుంది మాకు. సో అందుకని యా, లెట్స్ స్టార్ట్. ఆన్ ద వేలో ఈ లేక్ మా ప్లాన్లో ఉండిందనమాట, లైక్ పాస్ అవుతాం కాబట్టి చూడాలి అని. అండ్ దిస్ లేక్ వాస్ వెరీ బ్యూటిఫుల్, కంప్లీట్గా టర్క్వైస్ బ్లూ కలర్లో. జస్ట్ ఫెల్ట్ లైక్ ఎ పెయింటింగ్ చూస్తున్నప్పుడు. ఈ లేక్ నేమ్ వచ్చేసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ కాల్డ్ ఎగిడిర్ లేక్. ఐ హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. Finally, we reached our next destination by end of the day.